గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆమ్ ఆద్మీలో బహిరంగ కుమ్ములాట. ఎంపీ రాఘవ్ చద్దాను టార్గెట్ చేసిన పార్టీ రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ గా తొలగింపు. నేను ఏం తప్పు చేశానో చెప్పాలంటూ చద్దా నిలదీత. ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా అంటూ ప్రశ్న. మోదీ బీజేపీని ప్రశ్నించడం లేదని పార్టీ కౌంటర్. సమోసా రేట్ల అవసరమా అంటూ అటాక్. మోదీ అండ్ బీజేపీని ప్రశ్నించడం లేదని పార్టీ కౌంటర్ వేసిందట. అయితే మరి మోదీ బీజేపీని ఎందుకు ప్రశ్నిస్తలేడు? మోదీ బీజేపీనే కదా, పాలకులనే కదా ప్రశ్నించేది. ఇప్పుడు రకరకాల ఎయిర్పోర్ట్లలో సమోసా రేటు, ఛాయ్ కావచ్చు, సరే అప్పుడప్పుడు ఫ్లైట్ ఎగ్జామ్ పోతే ఎయిర్పోర్ట్లలో మీరు అసలు ఏమి కొనలేరు కూడా, ఓ టీ కూడా తాగలేరు, ఓ ఇడ్లీ తినలేరు. ఇక బలవంతంగా తినాలి దాన్ని. ఏదన్నా కొనుక్కున్నాం అనుకో, ఓ 250 రూపాయలు 300 పెట్టి ఏదైనా ప్లేట్ ఇడ్లీ అని ఏదైనా కొనుక్కుంటే దాన్ని కూడా తింటే అయిపోతుందేమో అనే భయంతో తినాలి. అటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి దాన్ని ఈయన లేవనెత్తి ఈయన సామాన్యునికి, మధ్యతరగతి వాళ్లకు ఏవేవైతే ఇబ్బంది పడుతున్నారో సమాజంలో అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి అంశాలను లేవనెత్తితే వాళ్ళ పార్టీల వాళ్ళే అతన్ని పక్కకు తప్పించారు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఎంపీ రాఘవ్ చద్దా గురించి మనం ఇంతకుముందు 2-3 సార్లు మాట్లాడుకున్నాం. అవును, రాఘవ్ చద్దా బాగానే పోరాటం చేస్తాడు కదా. యాక్చువల్ గా ఆయన చార్టర్డ్ అకౌంట్ కాబట్టి చట్టంలో ఉండే లొసుగులు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రిలేటెడ్ ట్యాక్స్ దేని మీద కేంద్ర ప్రభుత్వం బాగా విధిస్తుంది, విధించొద్దు అనే విషయమే కొంత అవగాహన ఉంటది. ఆడిటర్స్ కు చార్టర్డ్ అకౌంట్ కు అవగాహన ఉంటది. యాక్చువల్ గా ఆయన ఏంటంటే పాలిటిక్స్ ఇప్పుడు మన పార్లమెంట్ లో మాట్లాడిన విషయం ఏంటంటే, మాట్లాడడానికి చాలా విషయాల్లో బాగానే ఉంటుంది, బాగానే మాట్లాడాడు. కానీ అందులో ఎక్కువ ఎట్లా ఉండాలంటే పేద ప్రజలకు లబ్ధి చేకూరాలి. ట్యాక్స్ ఎగ్జంప్షన్, ట్యాక్స్ ఎవరు కడతారు? పేద ప్రజలు ఎక్కువ కడుతున్నారు ట్యాక్స్. దేని మీద? నిత్యావసరాల మీద ట్యాక్స్. ట్యాక్స్ కానీ, కార్ల మీద కానీ, లగ్జరీ ఐటమ్ మీద కానీ ఉన్నత వర్గాల వాళ్ళే ట్యాక్స్ కడతారు. దాని మీద ట్యాక్స్ కట్టినా పర్లేదు, కానీ పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలి. వాస్తవానికి ఆయన మాట్లాడిన విషయంలో ఒకటి బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఒకటి ఆరోగ్యం ఉచితంగా ఉండాలి, విద్య ఉచితంగా ఉండాలి, ఉపాధి ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, అందరినీ అభివృద్ధి చేసి ఉపాధి కల్పించాలనే విషయం బాగా మాట్లాడండి. ఈ విషయాన్ని మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రీఛార్జ్ల మీద కూడా మాట్లాడండి. అవి చాలా నిత్యం, చాలా ప్రతి ఒక్కరికి అలా ఫోన్ ఉన్నది. ప్రతి ఒక్కరికి బిఎస్ఎన్ఎల్ ని మొత్తం ఏమో దాన్ని పూడ్చి కప్పిపెట్టి ఇప్పుడు మిగతా ప్రైవేట్ సంస్థలన్నీ లేపుతా ఉన్నారు. ఇక్కడ సజ్జన్ ఒక విషయం బాగా ఆలోచించాలి. దాదాపుగా 140-143 కోట్ల జనాభా, భారతదేశ జనాభాలో చాలా అత్యధిక వినియోగం ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ కూడా అన్నిటికంటే ముందు నుంచే బిఎస్ఎన్ఎల్ ఉంది. ల్యాండ్ లైన్ నుంచే మనం చూస్తా ఉన్నాం బిఎస్ఎన్ఎల్. దాన్ని వేరే వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ గానీ, తర్వాత రిలయన్స్ గానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అట్లా చెప్పుకుంటే ఇంకా 3-4 ఉన్నాయి పెద్దవి. అయితే నేను ఏమంటున్నా అంటే, ప్రైవేట్ రంగ సంస్థలేమో బాగా అభివృద్ధి ఎంత ఉంటాయి, ప్రభుత్వ రంగ సంస్థలేమో పోటీ పడడంలో వెనుకడు చేస్తూ ఉంటాయి, అభివృద్ధి చెందాయి. ఎందుకు అంటే, వాస్తవానికి ప్రైవేట్ వాళ్ళకున్నంత ఇంట్రెస్ట్ ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంటంటే నాయకుల లోపం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు, మన ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్లకు ఆ యాజమాన్యానికి లొంగిపోయి వీటిని అభివృద్ధి చేయడంలో విఫలమైపోతుంది. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ప్రజలు, ఇంతమంది ప్రజలు మన దగ్గర వినియోగం, సెల్ ఫోన్ల వినియోగం దాదాపు 143 కోట్లల్లో ఎన్ని కోట్ల సెల్ ఫోన్లు ఉంటాయి అంటే కమ్యూనికేషన్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అయితే దాదాపుగా చాలా పెద్ద వ్యవస్థ. ఈ రోజు జియో శాసిస్తా ఉన్నది, టాటా శాసిస్తా ఉన్నది, ఎయిర్టెల్ శాసిస్తా ఉన్నది. మరి బిఎస్ఎన్ఎల్ ఎందుకు సాధించలేకపోతా ఉన్నది? ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని, ఇంత వ్యవస్థ పెట్టుకొని. బిఎస్ఎన్ఎల్ లో వచ్చిన ఆదాయం వస్తే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రైవేట్ ఆదాయం వస్తే మనకు కావాల్సినంటే మనకి ఏర్పాటు చేస్తాం. ముందు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కూడా జరిగింది. ఎందుకంటే నాయకులు లాలుచిపడి కూడా, వీళ్ళతో లాలుచిపడి కోటానుకోట్లు కమిషన్లు తీసుకొని కూడా దాన్ని అభివృద్ధి కానీ కూడా చూస్తా ఉన్నారు. కానీ నిజంగా ఈయనని మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీ వల్లే ఈయనని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ గా తొలగించేసి సమయం కూడా తగ్గించేసి. సజ్జన్, మాటలకు చేతలకు చాలా తేడా ఉంటది. మనం మాట్లాడుకోవడము, ఓవరాల్ గా మాట్లాడుకోవడం, ఇది చేస్తే బాగుంటది, అది చేస్తే బాగుంటది అనడం ఈజీ, చాలా ఈజీ. నిజంగా కూడా ఒక పార్లమెంటేరియన్ గా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ప్రతి విషయం మీద అద్భుతంగా మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాడు. తీసుకున్న ఏ చిన్న సబ్జెక్ట్ క్లారిటీగా ఉంది. మనము ఏదన్నా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాము, లేకపోతే ఏదో ఒక ప్రాపర్టీ అమ్ముకుంటాము,
ఏదైనా ప్రాపర్టీ అమ్ముకుంటే దానికి ఏంటంటే క్యాపిటల్ గెయిన్ మనం కట్టాల్సి వస్తుంది. అన్సెసరీ ప్రాపర్టీ వారసత్వం వచ్చింది, ఆ ప్రాపర్టీని మనం అమ్ముకుంటాం, తాతల ప్రాపర్టీని అమ్ముకుంటాం, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులకి వెళ్ళి ఒక ఇల్లు కట్టుకుంటాము, దానికి ప్రతి మెటీరియల్ మీద మనం ట్యాక్స్లు కడతా ఉంటాం. అలా ఫస్ట్ కట్టింది ట్యాక్సే కట్టే మనకు వచ్చింది అమౌంట్. ఒక ఇల్లు కొనుక్కుంటాం, దాని మీద మళ్ళీ జిఎస్టీ కడతాం. మళ్ళీ ఒక బిల్డప్ దగ్గర మనం ఇల్లు కొనుక్కున్నాం, ఆ డబ్బులతోని దానికి మళ్ళీ జిఎస్టీ 50% కడతాం. అర్థం చేసుకోవాలి ఇక్కడ. మళ్ళీ అక్కడి నుంచి ఒక కారు కొనుక్కున్నాం, కారు కొనుక్కుంటే ఎంత ట్యాక్స్ కడతా ఉన్నాం మనం ఈ రోజు? 30%, సుమారు 30% ట్యాక్స్ కడతా ఉన్నాం. ఫస్టే మనం అక్కడ ట్యాక్స్ కట్టి ఆ ప్రాపర్టీని అమ్ముకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం కట్టేసినాం అక్కడ క్యాపిటల్ గెయిన్ కింద. మళ్ళీ ఒక ఆ డబ్బులతో మనం కారు కొనుక్కుంటే మళ్ళీ 30% కడుతున్నాం. ఇట్లా కట్టుకుంటూ పోతే మనకి ఏం మిగులుతుంది? ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ల మీద ట్యాక్స్లు, ట్యాక్స్ల మీద ట్యాక్స్లు, మరి ఇన్ని ట్యాక్స్లు ఇస్తున్న వ్యక్తి ఇన్ని రకాల ట్యాక్స్లు కడుతున్నాడు. అదే డబ్బులు ఎట్లా వాడుతున్నావు? ట్యాక్స్ మీద వెళ్ళిపోతా ఉంది. ఒకసారి వచ్చిన డబ్బునే మల్టిపుల్ ట్యాక్స్లు. ఇది గుర్తించాలి. ఇంకొక విషయం మరి ఇదే ప్రయోజనం నిజంగా ప్రజలకు మరి ప్రయోజనం చేకూరుస్తుందా ఈ ప్రభుత్వాలంటే దీని మీద వృధా చేస్తున్నాయి. ఒకటి నిజంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉచితాల మీద ఈ ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఉచితాల మీద. నిజంగా కూడా ఉచితాలు ఇవ్వద్దు. నిజమైన పేద వ్యక్తికి, నిజమైన పేదలు, అర్హులైన పేదలు ఉన్నారో వాస్తవం భద్రత కల్పించిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఉచితాల పేరుతో ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఒక చిన్న విషయం, రైతు బంధు ఉంది. గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చింది. ఎకరానికి 2 ఎకరాలు 3 ఎకరాల వరకు రైతు బంధు పేద సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారు, వారికి ఇవ్వడంలో ఎలాంటి తప్పలేదు. కానీ 20 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినాం. ఒక్క ఎకరానికి 5,000 రూపాయలు, ఒక 30 ఎకరాలు ఉంటే 3 5 15 1,50,000 రూపాయలు ఒక ఇంటికి పోయినాయి. ఎంతవరకు న్యాయం ఇది? అంటే నేను ఏమంటున్నా అంటే ఉచితాలు కూడా ఏ విధంగా ఇవ్వాలి, సంక్షేమాన్ని ఏ వైపు ముందుకు తీసుకుపోవాలి. ఈ ప్రభుత్వాలు చేయాల్సిందంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని. ఒక ట్రైన్ కు 2 పట్టాలాగా ఎలా ఉంటాయో సేమ్ ప్యారలో తీసుకోవాల్సి.